హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 56వ పాదము 56th పాద నేర్చుకుందాము. అజః మహార్హః స్వాభావ్యః జితామిత్రః ప్రమోదనః ఆనందః నందనః నందః సత్యధర్మా త్రివిక్రమః. అజః జన్మ, పుట్టుక లేనివాడు, అన్బార్న్ అన్నమాట. ఇంకొక అర్థం కూడా చెప్పవచ్చు. అజః అంటే మన్మధుడు అని కూడా చెప్పవచ్చు. ఆ అంటే మహావిష్ణువు, విష్ణువు నుంచి జన్మించినవాడు మన్మధుడు కాబట్టి అజః అంటే మన్మధుడు అని కూడా అర్థం వస్తుంది. అజః అంటే జన్మ లేనివాడు లేదా మన్మధుడు అని కూడా అర్థం అన్నమాట. మహార్హః, మహాహ అంటే పూజ, వర్షిప్. మహార్హః అంటే పూజార్హుడు, వన్ హూ డిజర్వ్స్ హయ్యెస్ట్ వర్షిప్ అన్నమాట మహార్హః అంటే. స్వాభావ్యః శాశ్వతుడు, స్వయం ప్రకాశ చిద్రూపుడు కాబట్టి పుట్టుక లేనివాడు, ఎవర్ రూటెడ్ ఇన్ ద నేచర్ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫ్, అందుకని స్వాభావ్యః అని అంటారు. జితామిత్రః కాంకర్డ్ ఆల్ హిస్ ఎనిమీస్, మిత్రులు కాని వారినందరినీ కూడా జయించినవాడు. అంతవృత్తి రూపంలో అంటే లోపల మనలో ఉండే శత్రువులైన రాగద్వేష క్రోధాదులను జయించినవాడు. అలాగే బాహ్యంగా బయట ఉండే రావణ కుంభకర్ణాది శత్రువులను జయించినవాడు. జితామిత్రః అంటే మిత్రులు కాని వారందరినీ జయించినవాడు. ప్రమోదనః మోదాన్ని, మోదము అంటే ఏంటి? ఆనందము, ఎవర్ బ్లిస్ఫుల్ అన్నమాట. మోదాన్ని, ఆనందాన్ని పొందువాడు. సచ్చిదానంద రసాస్వాదనము చేత పరమాత్మ ఎల్లప్పుడూ కూడా పరమానంద భరితుడై ఉండేవాడు. లేదా ధ్యానమగ్నులైన వారి హృదయాలను మోదముతో, ఆనందముతో రంజింప చేసేవాడు కాబట్టి ప్రమోదనః అని అంటారు. ఆనందః ఆనందస్వరూపుడు, ఎ మాస్ ఆఫ్ ప్యూర్ బ్లిస్. బృహదారణ్యకోపనిషత్తులో ఏం చెప్తున్నారంటే ఆ పరమాత్మ స్వరూపమైన ఆనందపు అల్పాంశాన్ని, అంటే ఆ పరమాత్మ యొక్క సచ్చిదానంద స్వరూపములోని అల్పాంశాన్ని, అందులో ఉన్న ఒక చిన్న అంశాన్ని, ఒక పార్ట్ని మాత్రమే ఆశ్రయించియే అన్ని జీవులు కూడా జీవిస్తున్నాయి. అటువంటి ఆనంద స్వరూపుడు అన్నమాట. ఆ ఆనంద స్వరూపుడిలోని ఒక చిన్న అంశాన్ని, ఒక పార్ట్ని మాత్రమే ఆశ్రయించియే అన్ని జీవులు జీవిస్తున్నాయి. అంతటి ఆనంద స్వరూపుడు కాబట్టి ఆనందః అని అంటారు. నందనః ఆనందాన్ని కలుగజేయువాడు, వన్ హూ మేక్స్ అదర్స్ బ్లిస్ఫుల్, అందుకని నందనః అని అంటారు. నందః అన్నిటి చేత సమృద్ధుడు, లేదా ఈ నామాన్ని పైనామంతో పాటు నందనః ఆనందః అని విభాగము చేస్తే ఆనందః అని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు దాని అర్థం ఏమొస్తుంది? శబ్దాది విషయానుభావాల చేత కలిగే ఆనందము లేనివాడు, అంటే వన్ హూ ఇస్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ లిమిటెడ్ వరల్డ్లీ హ్యాపీనెస్ అన్నమాట. చాందోగోపనిషత్తులో ఏం చెప్తున్నారు? ఏది చాలా పెద్దదో అంటే పూర్ణమైనదో దానియందే సుఖముంటుంది, కానీ అల్పమైన దానియందు అంటే చాలా చిన్న దానియందు సుఖముండదు. ఏది చాలా పెద్దదో పూర్ణమైనదో దానియందే సుఖముంటుంది, కానీ అల్పమైన దానియందు సుఖముండదు. నందః అంటే అన్నిటి చేత సమృద్ధుడు, పూర్ణుడు అన్నమాట. సత్యధర్మ సత్యము ధర్మము కలవాడు, లేదా జ్ఞానాదులే సత్యములు, అట్టి వాటినే ధర్మములుగా కలవాడు. త్రివిక్రమః 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించినవాడు. వామనావతారంలో వామనుడిగా కదా. త్రీణి పదా విచక్రమే 3 అడుగులతో వ్యాపించినవాడు. హరివంశంలో ఏం చెప్తున్నారంటే 3 అంటే 3 లోకాలు అని మునివర్యులు కీర్తిస్తారు.
వాటినన్నిటినీ 3 అంగలలో 3 అడుగులలో దాటినందువలన ఆయన త్రివిక్రముడు అని ప్రసిద్ధుడయ్యాడు అని అంటున్నారన్నమాట హరివంశంలో. త్రివిక్రమ అంటే 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించినవాడు అని అర్థము. పాదం మొత్తము చదువుదాము. అజో మాహార్హస్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః. ఈ పాదాన్ని చిత్తా నక్షత్రము 4వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 57వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.